హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఈరోజు నన్ను అడిగిన ప్రశ్న, నేను చెప్పాల్సిన సమాధానం, నీకు తెలిసినలా పుణ్యం అంటే పూజల వల్ల వస్తుందా, మరేవిటి వల్లనన్నా వస్తుందా? ఇది మీ అందరికీ తెలుసు, కానీ నేనేం చెప్తానని నన్ను అడిగిన ప్రశ్న తప్పకుండా చెప్తాను. 4 ఇల్లుంటే ఒక ఇల్లు లేని వారికి చోటు ఇవ్వు. ధాన్యం బాగుంటే కొద్దిగా దానం చెయ్యు. ఏదీ లేకపోతే మాట సహాయం చెయ్యు. కానీ ఏ సాయం చేయలేకపోయినా చెడు మాత్రం చెయ్యకు. బాగున్నవారిని చూసి ఓర్వలేనితనం చెయ్యకు. నీతులు చెప్పడానికే మాత్రం, నువ్వు చేయకుండా ఉండడానికి కాదు. అలాంటప్పుడు ఆ నీతులు నువ్వు చెప్పడానికి పని చెయ్యవు. దేవుడు చేసే చిక్కేంటంటే, పెట్టే గుణం ఉన్నవారికి అన్నీ ఇవ్వడు, అన్నీ ఇచ్చిన వారికి పెట్టే గుణాన్ని ఇవ్వడు. మరి అది దేవుడిచ్చాడు అనుకుంటుర్రా? వాళ్ళు కష్టపడి సంపాదించుకొని పోంగ తలకెట్టుకపోమని తెలిసి కూడా రూపాయి దానం చేయని బుద్ధి సంపాదించుకుంటారా? వాళ్ళే దేవుడు చేసింది కాదది. అదే కష్టపడుతూ బతికేవారు ప్రతిరోజు తిండిలా దానికి విలువీయక ఎందరో దానం చేసి అదే పరిస్థితుల్లో బతికిళ్ళ తీసేవారు కూడా ఉన్నారు. అది కూడా దేవుడు చేసిండా? కాదు. వాళ్ళ లక్షణాలు, వాళ్ళు కష్టపడలే కాబట్టి దాన్ని అంత దొరకబట్టలేకపోతారు. అందుకే కష్టం కొద్ది ఫలం. మరి ఆ ఫలం అంటే మంచిదే, కానీ మనం కూడా ఈ పరిస్థితి నుంచి అనుభవించి వచ్చాము. మనకు 4 దేవుడు ఎందుకు ఇచ్చాడు? 1 దానం చేయమని. వాళ్ళకి ఎందుకు ఇస్తలేడు? వాళ్ళకు దానం చేసే స్థితి లేదు, సంపాదించే యోగ్యత లేదు, ఆ తెలివి లేదు. వాళ్ళు ఆ బతుకు అలాగే తెల్లారిపోతుంది. కాబట్టి ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఇంతలో కొంత దాన ధర్మాలు చేసుకోవడం వల్ల పుణ్యం వస్తుందండి. ఎవరికి దానం చేయక 2 అగరవత్తులు పెట్టే కాడ 1 అగరవత్తి పెట్టి, 10 పూలు తెంపితే పని లేట్ అవుతుందని 1 పువ్వు పెట్టి, మరి నైవేద్యం చేస్తే సంపాదనకు వెనుకబడిపోతామని చక్కెర పెట్టి, ఇలా చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి చాలా ధనం ఇస్తాడు దేవుడు. నలుగురు ముంగట నవ్వుతూ ఎల్లతీసినట్టు ఎవరు చూస్తలేరని చక్కెర నైవేద్యం పెట్టి ఎల్లతీసేవారు కూడా ఉన్నారు. ఇలా చేయకుండా మరి చేసే పద్ధతిలా చేస్తూ, ఉన్న దాంట్లో దానం చేస్తూ, లేని వాళ్ళ మంచి కోరుతూ, బాగు బతికేటోళ్ళను చెడు కోరకుండా ఉంటే చాలా పుణ్యం వస్తుందండి. నాకు తెలిసిన పుణ్యం ఇది. తప్పు ఏదైనా ఉంటే కామెంట్ పంపండి. బాయ్ అండి.